నంద్యాల పరిధిలోని మహానంది వాటర్ ప్లాంట్ లో నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో మున్సిపల్ అధికారులు ప్లాంట్ ను సీజ్ చేశారు. మినరల్ వాటర్ లో నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. పరీక్షల్లో బ్యాక్టీరియా కలుషితం ఉన్నట్లు తేలింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్లాంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 117 వాటర్ ప్లాంట్లు ఉన్నాయని, వాటిని తనిఖీలు చేయడం జరిగిందని, అయితే 8 వాటర్ ప్లాంట్లకు సరైన నిబంధనలు లేవని, అదేవిధంగా కొలిప్రమ్ బ్యాక్టీరియా వాటర్ లో నిర్ధారణ కావడంతో వాటర్ ప్లాంట్ ను సీజ్ చేయడం జరిగిందని, అదేవిధంగా ఈ బ్యాక్టీరియా ఉండటం వల్ల పిల్లలకు లేనిపోని జబ్బులు వస్తాయని, పెద్దలకు వాంతులు విరేచనాలు వస్తాయని, అందువలన వీటిని సీజ్ చేయడం జరిగిందని, మినరల్ వాటర్ తాగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటిని వినియోగించాలి. నీటి వల్ల జ్వరం, విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. సార్ మొన్న 2 రోజులు మోతేసే ఉంటుంది. ఈరోజు నిన్న ఈరోజు తీసుకున్నాం. ఒక్కరోజు అమ్మా, ఒక్కరోజు చాలు. జనాలు పని ఒకరోజు చాలమ్మా, ఒకరోజు చాలు. 4 రోజులు మోతేసినాం సార్. అసలు ఓపెన్ చేయకూడదు సార్, ఓపెన్ అయ్యి చేయకూడదు. ఒకసారి మేము నోటీస్ కదా ఓపెన్ చేయకూడదు ఎట్లా చేయాలి సార్? నీటికి పెట్టుకోవాలి తాగేది. బీదలు కాదు, ప్లాంట్ నీటి ఉంటే నీళ్ళు ఇవ్వాలమ్మా. అలా నోటీస్ ఇచ్చారు కదా మా వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా. నేను ఒక విషయం ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఇచ్చినారు కదా, నోటీస్ మూసినాం. మీరు తర్వాత చేయించుకున్న తర్వాత కమిషనర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు తెరసాలి. ఇప్పుడు ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? జనాలతో ప్రాబ్లం. నేముందనే మీ సందులో నేముందనే సందులో అవునమ్మా, ఇది అంటే ఎంత నీట్గా ఉండాలి. కాదమ్మా, ఇక్కడ బట్టలు ఉత్తుకుంటా ఇవి ఉత్తుకుంటా వీటిని మినరల్ ప్లాంట్ ఎట్టుండాలి, నీట్గా ఉండాలి కదా. బయట కూడా పొలాల నువ్వే ఉన్నావు. నేను ఎన్నిసార్లు వచ్చి ఎండలో చెక్ చేసినాను. పొలాల కాడ అంత పాచి పెట్టినారు. నీళ్ళు పట్టది కదా. ఇప్పుడు శుభ్రం చేసుకుంటాము. ఏం కాదు, శుభ్రం చేసుకుంటాము సార్. మీరు చెప్పండి సార్. ఎవరు చెప్పేది ప్రాణాలతో చిలగాటం. నువ్వు నాకు చెప్తాడు మా నువ్వు నేను ఇంతసేపు చెప్పినావు. నేను చెప్పినా 1 నిమిషం చెప్తాడు. ఇప్పుడు బంద్ చేస్తారు. బంద్ చేసిన తర్వాత నువ్వు క్లీన్ చేసుకునే రోజు మేము లెటర్ ఇస్తాం. ఆ రోజు తెడుస్తారు. నువ్వు ఏమన్నా తెచ్చుకో. ఈ రోజు ఆపే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు సార్, మేము ఏరే చోట 50 క్యాన్లు ఆర్డర్ చేయాలి. అది మాకు ఊరుకుంటా సార్. సాయంత్రం తాళం ఎత్తాం. బయట పెట్టుకుని సార్, లేకపోతే బయట పెట్టుకుంటాం. లాగాకు కూడా ఒకసారి అట్లా లాగు, అట్లా లాక్కోట ఎత్తి లాగా కూడా ఒకసారి నువ్వు పట్టుకో. అవి పట్టుకుంటాడు. ఇది కాదు, అది వేరే, అది వేరే.
ఆదేశాల మేరకు మేము నంద్యాల పట్టణం అంతా తిరుగుతున్నాము. ఈ వాటర్ ప్లాంట్ మీద నిఘా పెట్టి మన క్లీనింగ్ ఉందా లేదా అబ్జర్వ్ చేసుకుని వాళ్ళకి నోటీసులు ఇస్తాం. కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందని నిర్ధారణ అయింది ల్యాబ్లో, అందుకని దానివల్ల క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల తాగడానికి ఆమోదయోగ్యం కాదు కాబట్టి దీనివల్ల మనకి వాంతులు, విరోచనాలు, చిన్నపిల్లలకి జ్వరాలు ఇవి రావడానికి ఆస్కారం ఉంది. నిర్ధారణ అయింది సార్. నిర్ధారణ అయింది. మేము రిపోర్ట్ కూడా నోటీస్ కూడా ఇచ్చినాం. వీళ్ళకి 4 రోజులు నోటీస్ ఇచ్చి కూడా వాళ్ళు అదే మెయింటైన్ చేస్తారు. అదే మెయింటైన్ నామ్స్ ప్రకారం లేదండి. వాటర్ ప్లాంట్ యాక్చువల్గా క్లోజ్డ్లో ఉండాలి, పార్టీషన్ ఉండాలి, లోపల ఓన్లీ నీట్నెస్ ఉండాలి, ఎస్ఎస్ ట్యాంకులు ఉండాలి, ఎస్ఎస్ పైప్ లైన్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. మా మున్సిపల్ అప్రూవల్ ఉండాలి. ఇవన్నీ లేవు సార్. ఇవన్నీ లేవు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి MD జనరల్ మెడిసిన్ గారిచే బీపీ, షుగర్, థైరాయిడ్, విష జ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి MS ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి MBBS DNB ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని MBBS MD పిడియాట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి MS ENT ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ M హరినాథ్ రెడ్డి MBBS ITCCM నేమ్స్ డాక్టర్ S విజయ్ బాబు MBBS MD, డాక్టర్ G నాగసుమంత్ రెడ్డి MBBS MD న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న MBBS DCH DNB DM న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్ DM నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి NITC హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం, పద్మావతి నగర్, నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514222291 and 8688932740.